హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. టోబీ 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్ తోటి కన్నడలో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ ఎలా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు 2 అవర్స్ 28 మినిట్స్ రన్ టైమ్ తోటి సోనీలో స్ట్రీమింగ్కి వచ్చింది తెలుగులో కూడా. ఈ మూవీ చూస్తే నాకేమనిపించిందంటే, నాకైతే పర్లేదు, బాగానే ఉంది మూవీ. ఆర్డినరీ స్టోరీయే, కానీ ఆ ఎంగేజింగ్గా బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. కొంచెం ఎమోషనల్గా బాగా అనిపించింది నాకైతే మూవీ. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్, దాంట్లో ఒక అనాథ పిల్లవాడు. తను ఎవరో కూడా ఎవరికి తెలియదు, తనకు మాటలు కూడా రావు. తన సగం జీవితం జైల్లోనే గడుపుతాడు. అదే జైల్లో తనకు ఒక పాస్టర్ తనకు పేరు పెడతారు, టోబీ అని. తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత తను గెలవడానికి వెళ్తాడు. తన ఇబ్బందులు ఉంటాడు, తను సాల్వ్ చేస్తాడు. మళ్ళీ తన లైఫ్లోకి ఒక చిన్న పిల్ల వస్తుంది, అదే అనాథ పిల్ల. తనలాగే తను పెంచుకుంటాడు. తర్వాత ఏం జరిగింది తన లైఫ్లో, తన మార్పులు ఏంటి ఏంటి తను ఎంతమంది యూజ్ చేసుకున్నారు, ఎలా యూజ్ చేసుకున్నారు, తన వల్ల తను ఎంత నష్టపోయాడు ఏంటి తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ కొంచెం ఉంది. బ్యాడ్ లాంగ్వేజ్ కానీ మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అయినా పర్లేదు, అది చిన్న చిన్నవి కాబట్టి అడ్జస్ట్ అయ్యి చూడొచ్చు, ఫ్యామిలీతో ఇబ్బంది ఏం లేదు. నాకు మూవీలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే టోబీ క్యారెక్టర్. అది రాజ్ శెట్టి గారు నటించింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. తనైతే ఆ మూగవాడైన సరే ఎక్స్పెక్టేషన్స్ కానీ అన్ని చాలా చాలా బాగా చేశారని చెప్పారు. మూవీలో 100% 200% ఇచ్చారని చెప్పారు మూవీలో క్యారెక్టర్లో. తనైతే మాత్రం ఆ క్యారెక్టర్లో తను మూగవాడైనా సరే, తను మాట్లాడే విధానం కానీ, తను చేసే సైగలు కానీ మనకు చాలా చాలా బాగా అర్థమవుతాయి మూవీలో మాత్రం. మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ క్లియర్గా అనిపిస్తాయి మనకు. క్యారెక్టర్లు అయితే మాత్రం ఆర్టిఫిషియల్ లేకుండా చాలా న్యాచురల్గా చేశారని చెప్పాలి. నేనైతే ఆ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా జెన్యూన్గా అనిపించింది నాకైతే మాత్రం. మూవీ అయితే మాత్రం తనైతే వన్ మ్యాన్ షో చేశారని చెప్పారు మూవీలో మొత్తం, నాకైతే తెలిసినంత వరకు. ఎందుకు అంత బాగా అనిపించింది అంటే, ఆ క్యారెక్టర్ మాత్రం, ఆ క్యారెక్టర్లో ఎమోషన్స్ కానీ అయ్యని కానీ చాలా ఫీల్ అవుతాం మనం ఆల్మోస్ట్ మూవీలో మొత్తం ఆ క్యారెక్టర్ని చూసి. మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్ అయిన తన కూతురు క్యారెక్టర్ చైత్ర, తనది కూడా చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది క్యారెక్టర్ అయితే మాత్రం. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది తనది కూడా. తను కూడా చాలా చాలా బాగా చేసిందని చెప్పాలి. మళ్ళీ మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి, అదే ఒళ్ళమ్ముకునే సంయుక్త గారు వాళ్ళ క్యారెక్టర్ కానీ, దీపక్ శెట్టి గారు కానీ, విలన్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపించాయని చెప్పాలి మూవీలో మాత్రం. మూవీలో మైనస్ ఏంటంటే, మూవీ అయితే చాలా చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే, సెకండ్ హాఫ్లో అంత ఏముండదు. సెకండ్ హాఫ్ ఒక ఫ్లోలో వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎక్కువగా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకైతే మాత్రం. సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ అయితే మాత్రం. లాస్ట్ 20 మినిట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందని చెప్పాలి. క్లైమాక్స్ అయితే మాత్రం ఇంకా వెల్ డిజైన్ అని చెప్పాలి, ఒక మాట చెప్పాలంటే. క్లైమాక్స్ చాలా చాలా బాగుంది. మూవీలో బీజిఎం అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. సాంగ్స్ కూడా డబ్ చేశారు మూవీలో. అవి కూడా వినడానికి అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి అనిపించింది. ఓవరాల్గా మూవీ గురించి ఒక ముక్క చెప్పాలంటే మాత్రం మూవీ అయితే బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చు మూవీ. ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ 3.75/5. ఇది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.